వెల్కమ్ టు E69 న్యూస్. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో శతాబ్ద కాలంగా రైతులు వినియోగిస్తున్న సాంప్రదాయ వ్యవసాయ బాటను మూసివేసి కొత్తగా నక్షబాట ఏర్పాటు చేయాలన్న రెవెన్యూ అధికారుల చర్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కొత్తగా ప్రతిపాదించిన నక్షబాట వల్ల గ్రామంలోని 100 మందికి పైగా రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒకరిద్దరి ప్రయోజనం కోసం శతాబ్దాలుగా కొనసాగుతున్న బాటను మార్చడం సరికాదని వారు అంటున్నారు. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతి పత్రం సమర్పించిన రైతులు పాత బాటానే యథాతథంగా కొనసాగించాలని కోరారు. అయినప్పటికీ మంగళవారం రెవెన్యూ అధికారుల బాట మార్కింగ్ చేసేందుకు గ్రామానికి రావడంతో రైతులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు, ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు రైతుల సమక్షంలో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం సమగ్రంగా విచారణ జరిపి రైతులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాంట్లో ఒక రకంగా ఉన్నది మేడం. ఈ అప్లికేషన్లు అన్నిటికీ మీ దగ్గరికి అదేంటో సొల్యూషన్ రావాలి కదా. కలెక్టర్ గారిని ఉండే కదా, ఇది కలెక్టర్ గారి దగ్గరనే, ఇది ఆర్టీఓ గారి దగ్గర, ఇది కలెక్టర్ గారి దగ్గర. 436 కాంచి రావాలి తీయమంటాను. మేడం వినండి, ఇప్పుడు ఈ రైతు తీయమంటే తీస్తారా మీరు? పిక్చర్ రైతు తీయమంటే తీస్తాను. ఎవడో ఒక్కడు దరఖాస్తు రాస్తే మేము కట్టిన ఒక్కరు రాస్తే మీరు తీయాలి, లేకపోతే ఊకోండి అంటే అందరు పెట్టినా మీకు నక్షపాటలు మేము అడిగేది. నక్షపాటలు మేడం, నక్షపాట కాబట్టి దీన్ని ఏమంటారు? నక్షపాట కాబట్టి 436 కంచి నక్షపాట అంటే ఒక్కరికి ఒత్తాసు పలుకుతాను లేదు మీరు, నాకు అర్థమవుతుంది. మరి లేకపోతే ఇదేంటి ఆర్డర్ అంటే మేము కలెక్టర్ గారికి ఇచ్చినాం, అది రాకపోతే ఊకోండి. ఇది వస్తేనే రాండి, లేకపోతే ఊకోండి. ఏంటి అన్న అంటే మేము ఇస్తున్నాం, కలెక్టర్ ఆర్డర్ ఇయ్యరు, ఎవరు ఇస్తే ఇస్తారంటే మరి రైతులం కాదండి. మరి పట్టించుకుంటే ఏది మరి ఇంతవరకు వచ్చేదానికి ఆగండి మీరు. ఏంటి ఇదంతా కాదా బాట? లక్షపాట కొడితే మొత్తం కొట్టామని మేమే చెప్తానం కదా, మేము ఒకలే లాస్ ఎందుకు కావాలి మరి? అంటే ఒక ఇద్దరు మందం ఇచ్చి మిగతా మందం అంతా ఎవరిస్తున్నట్టు వాళ్ళు వినండి. ఇది కలెక్టర్ గారికి ఇచ్చిందే, వినండి, రిటర్న్ గా ఇచ్చిందే. వీళ్ళందరూ సంతకాలు పెట్టింది రైతులు. ఇప్పుడు ఈడున్న రైతులందరూ ఫోన్ నెంబర్లతో సహా ఇదంతా కలెక్టర్ గారికి, ఇది కలెక్టర్ గారి కార్యాలయం ముద్దెర కలెక్టరు, ఈ అందరు సంతకాలు ఉన్నాయి. ఎల్లుసా కృష్ణమూర్తి చూడండి. ఇప్పుడు అందరు సంతకాలు ఎవరు తెలియదు. చెప్పండి. మీరు 10వ తారీఖు అప్లికేషన్ ఇచ్చారు, మీకు నోటీస్ వచ్చింది మొన్న వచ్చింది, 4 రోజుల క్రితం లేదు. నిన్న పొద్దుటీలు ఇచ్చిండు అందింది కానీ సరే నిన్ననే అందింది. నిన్న పొద్దుటి 6 గంటలకు నేను లేకపోతే వచ్చి రేపు ఇచ్చిండు. అందరూ నాకు చెప్పలేదు, నాకు ఎవరికి ఎప్పుడు ఇచ్చింది నాకు తెలియదు. నాకు ఇచ్చింది నేను చెప్తాను. ఆయనకి ముట్టలే మేము ఫోన్ చేసుకున్నాం. సరే అందులో డీటెయిల్స్ ఉన్నాయి. సరే మీకు నిన్న వచ్చింది అనుకోండి, 10వ తారీఖు మీరు పిటిషన్ ఇచ్చారు, నిన్న మీకు ఒక నోటీస్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళండి సార్ కలెక్టర్ గారికి వెళ్ళి, సార్ మీరు మెమో మాకు వచ్చిన దాని మీద వినండి. మేము ఆర్డీఓ దగ్గరికి నిన్న ఎన్ని డేట్ ఆర్డీఓ గారు ఆపమని ఇచ్చిరా సార్? ఇప్పుడు బాట తీయమని మెమో పెట్టిర్రు, మీకు కూడా బాట ఆపండి 4 రోజులు. నిన్ననే ఇవాటికే నీకు మెమో ఏమంటున్నాం సార్? మాకు నిన్న మెమో ఇవ్వగానే, చంద్రయ్య పొద్దుటి ఇవ్వగానే, నోటీస్ ఇవ్వగానే మేము పోయి ఇచ్చినాం. ఈ నెంబర్ల నుండి టోటల్గా తీయాలని చెప్పి మేము రాసి ఇచ్చినాం. దీంట్లో ఉన్నదంతా మీరు అందరం రైతులమే. అందరికి వినండి, నక్షపాట అంటే మధ్యలో ఉండదండి, దానికే ఉంటది. మధ్యలో అనేది నక్షపాట ఉండదు. మీరు ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో స్టార్టింగ్ నుండి ఎండింగ్ దానికే తీయండి. తీస్తే లేకపోతే మధ్యలో తీయకుండా ఆపండి. మీకు అంతా ఇప్పుడు ఈ పాట నచ్చలేదు పాట నీ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. నేను చెప్పేది అదే అంటున్నా. ఆగడం ఓకే. మీరు ఇప్పుడు నిన్న ఇచ్చిన పిటిషన్ మీరు ఏం చేయండి, ఇప్పుడు నోటీస్ సర్వ్ అయిందిగా మీకు సార్, నిన్న అయింది, ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. అదే నోటీస్ని మళ్ళీ అప్లికేషన్ పట్టుకుపోయి, సార్ నేను నిన్ననే మీ దగ్గరకు వచ్చినాం, మరి మేడం నోటీస్ పంపి మళ్ళీ ఫీల్డ్ మీదకి వచ్చింది,
మీరు చేయమంటారా వద్దంటారా ఏదైనా ఒక మాకు ఎండార్స్మెంట్ చేసిస్తే లేదంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు సార్ మీరు చెప్పొచ్చు కదా సార్. మేము వద్దన్నాం అని మీరు కలెక్టర్ దగ్గర పోండి. కలెక్టర్ నేను ఎందుకు వెళ్తాం సార్? వెళ్ళకండి. మేము వెళ్ళాము. మాకేం అవసరం సార్? ఈ బాటలు తీయాలన్నా మాకు అవసరం లేదు, ఆపాలన్నా మాకు అవసరం ఇప్పుడు లేకుంటే తీయాల్సిన అవసరం ఆ రైతుది, ఆపాల్సిన అవసరం మీ రైతులది. ఇప్పుడు మేము మధ్యలో మమ్మల్ని ఎందుకు పోమంటారు మీరు? ఒకళ్ళ లబ్ధి కోసం మధ్యలో ఎందుకు తీస్తారండి రోడ్డు? మీరు ఆపడం ఎక్కడ సార్? మీరు ఆపడం అంటే అట్లా కాదు సార్, ఒక ఫార్మాట్ ఉంటుంది కదా మీకు. ఏం ఫార్మాట్ లేదు. మేము మా భూమి మీదకి వస్తే మేము ఆపుతాను. మాకు అభ్యంతరం లేదు. ఎంతమంది రైతులను ఇబ్బంది పెడతారో కలెక్టర్ గారు వాళ్ళకి అవసరం ఓకే మీరు మీ డ్యూటీ వినండి మేడం, మీకు పై అధికారికి చెప్పుకునే అంత మీ దగ్గర లేదు. ఎందుకంటే నా దాంట్లోకి ఇక్కడి నుంచి రోడ్డు పోయింది, ఇక్కడి నుంచి రోడ్డు పోయింది, మళ్ళీ రోడ్డు తీస్తానంటారు కాబట్టి వినండి. అరే ఆర్టీఓ గారు నేను చెప్పలేను, నా నౌకరి బీక్తాడు అంటాను. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఆయన ఇక్కడెక్కడ ఉంటాడు ఆర్టీఓనే, అంతకంటే ఇంకే నువ్వేం చెప్తావు? చెప్పలేవు. అది కాని పని అది. ఎవరు ఆర్టీఓ గారు ఏమన్నారు? తీయట్టు వద్దని చెప్పిండు. ఆర్ఐ గారు వచ్చి రిపోర్ట్ వినండి మేడం, ఆర్ఐ గారు వచ్చి రిపోర్ట్ రాసుకొని పోయిండు వద్దానంటే ఈడున్న వాళ్ళందరూ సంతకాలు ఆర్ఐ గారు ఇట్లా ఈ పాత బాట ప్రకారం అందరికి వర్తిస్తుంది, సరిపోతుంది. తీయండి. వాళ్ళకి నోటీసులు ఇస్తాం. మళ్ళీ ఒకవేళ ఇచ్చి వస్తే సార్ ఇప్పుడు నెక్స్ట్ అది చెప్పారు అనుకోండి, మరి అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మీరు స్టార్టింగ్ కొట్టేసేయండి వద్దాను. స్టార్టింగ్ నుండి ఇస్తే మాకు అభ్యంతరం లేదు మేడం. వినండి మేడం, లబ్ధి కోసం మీరు స్టార్టింగ్ నుండి ఎన్ని వారు తీస్తే స్టార్టింగ్ నుండి మేడం రోడ్ అయినా వినండి, రోడ్ అయినా మేడం వినండి, గీ నుండి గీడికి గా నుండి గాడి కాదు, రోడ్ అయినా స్టార్టింగ్ నుండి పోసుకుంటేనే రావాలి. స్టార్టింగ్ నుండి మళ్ళీ ఎండ్ కావాలి. స్టార్టింగ్ నుండి ఏదైనా కానీ అదే ఇప్పుడు నెక్స్ట్ మేము సార్కి ఇన్ఫార్మ్ చేస్తాం. స్టార్టింగ్ నుంచి తీయమని ఆర్డర్స్ వస్తే కనుక స్టార్టింగ్ నుంచి తీస్తాం. తీయడానికి వచ్చినప్పుడు మళ్ళీ మీరు అబ్జెక్షన్ చేస్తే అప్పుడు మేము చెయ్యం మేడం. ఎవరు చేస్తే మాకేం సంబంధం? మేము చెయ్యం. ఇక ఇప్పుడు మా సర్వే నంబర్ ఏదైతుందో మేము చెయ్యం. మేము 436 అది ఏదైనా నెంబర్ మొత్తం